వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప. ఆయన ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, జీవము, ఊపిరిని బట్టి మరొకసారికి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మొన్నటి దినం వాక్యము ముగించకుండా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రోజు కొంచెం ఉంది, అది కంప్లీట్ చేయలేకపోయాను. దాన్ని ముగించేసుకున్న తర్వాత నూతన వాక్యంలోకి మనం వెళ్దాం. అదేంటంటే, ఓర్పు సహనం కలిగి ఒక రైతు ఎలాగా ఉన్నాడో వర్షం గురించి, తొలకరి వర్షం, కడవరి వర్షం గురించి కూడా కనిపెడుతూ అనేకమైన పరీక్షలు, శోధనలు వచ్చినప్పుడు కూడా ఎంత ఓర్పుతో ఉన్నాడో అలాంటి ఓర్పు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుందన్నమాట. అంటే క్రీస్తు తిరిగి వచ్చే వరకు కూడా విశ్వాసులమైన మనము ఓర్పు, స్థిరత్వం మరియు ఇంకా సంయమనం, ఒక రైతు ఎలా ఎదురు చూస్తున్నాడో ఓపికగా మనం కూడా కష్టాలు, బాధలు, శ్రమలు ఎన్ని వచ్చినా కూడా ఆ ఉదాహరణగా రైతును మనం ముందు పెట్టుకుని మన విశ్వాసమైన మనం సడుక్కోకుండా ఉండాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. అంత మాత్రమే కాకు ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడని, మన కఠిన పరిస్థితుల్లో ఆయన మనకు ఉపాయం చెప్పి దాన్ని తప్పించుకోవడానికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలన్నమాట. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన రెండవ రాకడ వరకు కూడా మనము పట్టుదలతో ఉన్నప్పుడు మనకు ప్రతిఫలం వస్తుందని, లభిస్తుందని అర్థం మాట. అది మనం ఆ పాఠ్య భాగం నుండి మనం జేమ్స్ అంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు మనం చూసుకున్నాం అన్నమాట. ఆ రోజు టెక్నికల్ ప్రాబ్లము, మరి దానివల్ల కంప్లీట్ చేయలేకపోయాను. అందుని బట్టి దేవుడు మనకు ప్రోత్సాహకరంగా ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. యెషయా గ్రంథము 42:19. యెషయా గ్రంథము 42:19 వచనము మనము చూసుకుందాం ఒక క్షణం. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది. ఏమని? నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవరు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది మనతోటి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. ఈ సాయంకాల సమయంలో మీ పాసంటికి వచ్చినానైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి నాయన మరి మమ్మల్ని బలపరచమని, విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ఎవరంటే యాకోబు మాట. ప్రాథమికంగా దేవుడు ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే పట్టుదలతో ఉంటాడు లేదా దేవునితో పోరాడేవాడు అని అర్థం. ఇంకా పితృస్వామ్యుడైన యాకోబుకు దేవదూతతో పోరాడిన తర్వాత ఇవ్వబడిన పేరు ఇశ్రాయేలు. ఇది అతను దేవునితో పోరాడి విజయం సాధించాడని మనకి తెలియచేస్తోంది. ఈ పేరు యాకోబుకే కాకుండా, ఇశ్రాయేల్ అని పేరు యాకోబుకి కాకుండా సమిష్టి వారసులకు, అతనితో ఉన్న వారసులందరికీ కూడా వర్తిస్తుంది మాట, సూచిస్తుంది. వీరు ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఈ ఇశ్రాయేలీయులు అన్న పేరు వర్తిస్తుంది. ఇశ్రాయేల్ని బట్టి ఇశ్రాయేలు ఆ వారసులందరికీ కూడా ఇశ్రాయేలీయులు అని వర్తిస్తుంది మాట.
వీరు ఇశ్రాయేలీయులుగా పిలువబడతారు మరియు వీళ్ళు దేవుని ప్రజలుగా పరిగణించబడతారు అని మనం యాకోబు గురించి పేరు మార్చబడిన ఆ పేరుని గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం అయిన యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుని సేవకుడైన ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక అంధత్వం అంటే ఆధ్యాత్మికంగా అతడు గుడివాడైనట్టుగా మరియు చెవిటితనాన్ని అయినట్టుగా చెవిటివాడైనట్టుగా వివరిస్తుంది మాట అక్కడ. ఇశ్రాయేలు ప్రపంచానికి వెలుగుగా ఉండాల్సి ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రపంచానికి ఒక వెలుగుగా ఉండాలి. కానీ దేవుని సత్యాన్ని చూడడంలో మరియు వినడంలో కూడా విఫలమైంది. కాబట్టి ఈ విషాదకరమైన వ్యంగ్యాన్ని యెషయా ప్రవక్త నొక్కి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం యెషయా ద్వారా సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వచనం ఆధ్యాత్మిక జీవితంలో గురుడత్వాన్ని గురించి ఉపయోగించి ఇశ్రాయేలు ఒక దూతగా తన దైవిక పాత్ర నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. ఇశ్రాయేలు ఒక దూతగా తన దైవిక పాత్రను నిర్వర్తించడంలో తనకు అప్పగించిన పాత్రను ఆ విధిని నిర్వర్తించడం విఫలమయ్యాడని చెప్తుంది మాట. ఈ వాక్య భాగం ఇంకా ఏం చెప్తుంది, విస్తృతమైన మెస్సియా రాక అంటే మెస్సియా యేసు రాక గురించి ఆ సందర్భాన్ని కూడా కలిగి ఉంది. ఎందుకంటే ఇది రక్షకుడి అవసరాన్ని మనకి చూపిస్తుందన్నమాట, తెలియచేస్తుంది. మరియు దైవిక మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలని దేవుని ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. ఆ ఇశ్రాయేలుకే కాదు, విశ్వాసులైన మనందరికీ కూడా వర్తిస్తుంది. ఈ రోజుల్లో మరి మనం చూస్తున్నాం, మనము నిజంగా విశ్వాసులమైన మనము, నా భక్తుడు తప్ప ఎవరు గురుడివారు అంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ భక్తులు విశ్వాసులమైన మనం కూడా గురుడివాళ్ళమే. ఎందుకంటే కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మం. పరిశుద్ధ గ్రంథాన్నంతా పాత నిబంధనలో ఎన్నో అద్భుత కార్యాలు మోషే చేశాడు, అనేకమైన ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు, దావీదు, దానియేలు వీళ్ళందరూ చేశారు. కానీ మనము అవి మనకి వర్తించవనుకుంటాం. ఇక్కడ మరి యెషయా చెప్తున్నాడు, నా సేవకుడు తప్ప ఎవరు సేవకులు కూడాను అందరూ అన్ని డినామినేషన్ల వాళ్ళు అందరూ అన్నీ నమ్మరు. ఆశ్చర్యకార్యాలు లేవంటారు, అద్భుత కార్యాలు లేవంటారు, మహత్కార్యాలు లేవంటారు. పోనీ పాత నిబంధనే అని చూసుకుంటే కృత నిబంధనలో యేసుప్రభు వారు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా, ఎన్నో చేశారు. నానా విధములైన రోగులు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. మరి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. అనేక అద్భుత కార్యాలు చేశారు ఆయన. నేనే కాదు, నాకంటే మీరు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని ఆయన మరి శిష్యులకి చెప్పారు. శిష్యులకి కూడా ఇలా చేయాలని శిష్యులు ఎదురు కూడా ఆయన గొప్ప కార్యాలు చేసి ఆయనకు కూడా బోధించినట్టుగా చెప్తున్నాడు. మరి నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని విశ్వాసులైన మనకు కూడా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం నమ్ముతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా మనం నమ్ముతున్నామా? అన్ని అద్భుతాలు మన వల్ల కాదు. మనం ప్రవచనాలు నమ్ము, ఆత్మను నమ్ము, పరిశుద్ధాత్మను నమ్ము. అంటే మనం కాదు, చాలామంది నమ్మరు. వాళ్ళని విమర్శించడం లేదు నేను. పరిశుద్ధ గ్రంథం అంతా ఒకటే, అందరికీ ఒకటే. కాబట్టి అన్నీ నమ్మినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యాలు మనం చూస్తాం. అద్భుత కార్యాల ద్వారా మన సాక్ష్యాలు, మన దేవుణ్ణి మహింపరుస్తాము. అది ఇతరులు చూసినప్పుడు వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమైన మరి సాయంకాల సమయంలో మన విశ్వాసం ఎంత మట్టుకుంది, ఎలా ఉంది అన్న మనం పరీక్షించుకొని దేవుని విశ్వసించడంలో, పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా విశ్వసించడంలో మరి అన్నీ కూడా మన గురించి కూడా ఉన్నాయని, మరి విశ్వాసంలో పట్టుదల కలిగి క్రియలు కూడా మనం కలిగి ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వైఫల్యం ఏమిటంటే ఆయన వివరణ సేవకుడిని ఇశ్రాయేలుగా, ప్రాథమిక వివరణ సేవకుడిని ఇశ్రాయేలుగా చూపిస్తుంది అన్నమాట. అతను దైవిక ప్రత్యక్షత యొక్క ప్రయోజనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి ఆ ప్రయోజనాన్ని, ఆ ఉపయోగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని సత్యాన్ని గ్రహించడానికి గుడ్డివాడైపోయాడు, మరి చెవిటివాడుగా ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయనే కాదు,
మనందరం కూడా విశ్వాసులమైన మనం అంటే నా భక్తుడు తప్ప ఎవరు గురుడివాడు ఎవరు చెవిటివాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా విశ్వాసులమైన మనం కూడా చెవిటితనంతో మూగతనంతో ఉన్నామా? మనం చెవిటితనంతో గురుడివారుగా దేవుని వాక్యాలన్నీ అంగీకరించలేని వాళ్ళుగా మనం ఉన్నామా? మన విశ్వాస పరిమాణం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన దేవుని సత్యానికి గుడ్డివాడు మరీ చెవిటివాడు. ఇది వారి చారిత్రక అవిధేయత. వాళ్ళ చరిత్రలో వాళ్ళ యొక్క అవిధేయత మరియు అవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. దూత పాత్రని ఇజ్రాయెల్ అని కూడా గుర్తించారు. దూత పాత్ర అంటే ఇజ్రాయెల్గా కూడా గుర్తించబడింది. అతడు దేవుని సందేశాన్ని ప్రపంచానికి అందించే పనిలో ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని సందేశాన్ని ప్రపంచానికి అందించే పనిలో ఉన్నాడు. నువ్వు నేను కూడా దేవుని యొక్క సత్యాన్ని ప్రపంచానికి తెలియపరిచే వారమై ఉన్నాం. మన మీద ఆయన బాధ్యత పెట్టాడు. సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించబడినాడు. కాబట్టి మనం కూడా మనకున్న పరిధిలో మన కుటుంబాల్లో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన కుటుంబాల్లో మన బంధువులు మన సాక్ష్యము మన యొక్క ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళే విశ్వాస జీవితంలో నడిపించబడతారు. ఆ పనిలో మనం ఉండాలి, దేవుని పనిలో. కానీ దేవుని స్వరానికి చెవిటివాడు ఒక మెస్సియా ప్రవచనం. ఈ వచనం ప్రభువు సేవకుడు గురించిన ఒక పెద్ద ప్రవచనంలో భాగం. ఈ వచనం దేవుని సేవకుడు గురించి ఒక పెద్ద ప్రపంచంలో ఒక పెద్ద ప్రవచనంలో ఒక భాగమైంది. దీన్ని మనం తరచుగా యేసు వంటి మెస్సయ్య గురించిన ఒక వ్యక్తిగా అక్కడ లిఖించబడిందని తెలియజేయబడిందని మనం అర్థం చేసుకోవాలి. అందులకు ఆధ్యాత్మిక దృష్టిని మరియు చెవిటి వారికి వినికిడిని అందించగల రక్షకుడు యేసయ్య ప్రభు అంటే గురుడి వారికి చూపు, చెవిటి వారికి వినికిడి, మగవారికి మాట, రోగాలు నయం చేసే స్వస్థపరిచే యెహోవా ప్రతి విషయంలోనూ రక్షించే రక్షకుడై ఉన్నాడని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. మన అవసరాలు తీర్చే శక్తి ఆ పరిశుద్ధ దేవుడికి ఉందని ఆ రక్షకుడికి అవసరాన్ని సూచిస్తోంది. ఇది ఆ అర్థాన్ని మరింత పెంచుతుందన్నమాట. కాబట్టి మనం ఈ సాయంకాల సభలో మనం పరీక్షించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్వాసులందరికీ విశ్వాసులమైన మనందరికీ కూడా ఈ వచనం వర్తిస్తుంది. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ఆధ్యాత్మిక స్థితిని మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మన దేవుని చిత్తానికి అందులుగా ఉన్నామా లేదా చెవిటివారిగా ఉన్నామా? మరియు దైవిక దర్శకత్వాన్ని స్వీకరించడానికి ఆయన పిలిచిన పిలుపు దానికి తగ్గినట్లుగా మనం జీవిస్తున్నామా, మనం ప్రవర్తిస్తున్నామా, మన ఆధ్యాత్మిక స్థితిలో అటు విధంగా మనం సాగిపోతున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకుంటూ మన విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక స్థితిని మనం సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం హెచ్చరిస్తుందన్నమాట. దేవుడి వాక్యము దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామేడు, కృపామేడు, దయామేడు వరే ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటూ మీ పాసనకు వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం లేకపోయినప్పటికీ నాయన మీ ఆత్మ నడిపింపుతో నన్ను నడిపించి నా ప్రభా ఇందులో కొన్ని విషయాలు క్లుప్తంగా నాయన వివరించడానికి మీరు మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మా ఆధ్యాత్మిక స్థితి నాయన మీ యందు మా విశ్వాసము క్రియలతో ఉన్నదా, క్రియలు లేనిదే ఉన్నదా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం. మా విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి నా వాక్యం వింటున్నారు, నన్ను ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని, లైక్ చేయాలని కోరుతూ, ఎందుకంటే నాకు కూడా ప్రోత్సాహకరంగా ఇంకనూ మీరు ముందుకు నడిపిస్తున్నారని ఒక విధమైన తృప్తి ఉంటుంది. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని బలపరచాలని, నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని మరొకసారి కలుసుకుంటాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం సర్వ ప్రపంచాన్ని గురించి, మన భారతదేశాన్ని గురించి
మన బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం గురించి మొదట మనం ప్రార్థన చేసినప్పుడు మనకేమి కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి ప్రార్థనలో మనం ముందుకు సాగిపోవాలని కోరుతా ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.